ఇప్పుడు మనకి విజయానికి చేరువలో ఉన్న తెలుగుదేశం పార్టీ సంబరాలన్నీ మీరు చూస్తున్నారు. అండ్ ఇంత సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారా? డెఫినెట్ గా అండి. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో జరిగిన నిరంకుశత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చర్మగీతం పాడారు. సో కేకే సర్వే చెప్పినట్టు 150 నుంచి 160 సీట్లు. గతంలో మేము కూడా కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది. 125 నుంచి 129 దగ్గర ట్రిగ్గర్ అయింది అంటే అది 150 to 160 చేరువ అవుతుందని గతంలో మేము కొన్ని నెలల కిందటే చెప్పడం జరిగింది. సో రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని మాత్రమే కోరుకున్నారని మరొకసారి సుస్పష్టంగా తెలియజేస్తారు. అంటే ఇప్పుడు అదే విషయంలో చూసుకుంటే వేణుస్వామి లాంటి పండితులు కూడా వైసీపీ గ్యారంటీ అని చెప్పారు. సో చాలా మంది పండితాన్ని నమ్ముతానే ఉంటారు, జనరల్ గా అందరు నమ్ముతూనే ఉంటారు. మరి దానిపైన గతంలో వేణుస్వామి గారు తెలంగాణలో కేసీఆర్ గారు వస్తారని చెప్పారు. సో అక్కడ తెలిసింది. నిన్న జరిగిన టాటా ఐపీఎల్ 17 సీజన్ లో కూడా చెప్పడం జరిగింది, సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది అని చెప్పేసి. కావ్యమారన్ జాతకం చాలా బాగుంది, సో మళ్ళా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని చెప్పారు. సో అక్కడ కూడా తేటతెల్లమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం 100 నుంచి 110 సీట్లతో అవుతారని చెప్పారు. సో అక్కడ కూడా అతని డొల్లతనం బయటపడింది. దీనిని బట్టి అతడు ప్రజల నుంచి ఏ విధంగా డబ్బులు, శాస్త్రము, జ్యోతిష్యం అని చెప్పేసి దండుకున్నాడనేది రాష్ట్ర ప్రజలు, అతని కెరీర్ కూడా ముగిసినట్టే ఈ తీర్పుతో. సో వేణుస్వామి ఇంకా నీ జాతకాలు చెల్లవని నేను స్పష్టంగా చెప్తున్నాను. ఆర్ మస్తాన్ గారు కూడా 104 అని చెప్పి గ్యారంటీ చేశారు. అంటే ఏ ధీమాతో వ్యక్తం చేశారు అనుకుంటున్నారు? ఆర్ మస్తాన్ అనే ఒక వ్యక్తి టీడీపీ వాళ్ళు కన్సిడర్ చేయలేదు, అతన్ని వైసీపీ వాళ్ళు కన్సిడర్ చేయలేదు. సో ఫస్ట్ టీడీపీ వాళ్ళ దగ్గరికి రావడం అయితే జరిగింది. అతన్ని ఎవరు పట్టించుకోలేదు. క్యాండిడేట్ ఇది తేడా క్యాండిడేట్ అని చెప్పేసి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం చేశాడంటే అతను దుబాయ్లో, సింగపూర్లో ఉన్న బెట్టింగ్ మాఫియాలతో కుమ్మక్కయి, సో మనం సర్వే నేను ఈ విధంగా వైసీపీకి ఫేవర్ గా ఇస్తాను, బెట్టింగుల ద్వారా మనకు కొన్ని కోట్ల రూపాయలు దండుకోవచ్చు అని ఒక వ్యూహం అండి వైసీపీ పార్టీకి ఫేవర్ ఇచ్చాడని చెప్పేసి అంతర్గత సమాచారం. అంటే ఇప్పుడు జగన్ గారిని చూసుకున్నా చాలా ధీమాగా చెప్పారు కదా మనకి, వైనాట్ కుప్పం అని చెప్పేసి. మరి దాంట్లో మీరు ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి వైనాట్ 175 అంటున్నాడు. వైనాట్ 175 లో 17.5 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంతర్యమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ వైసీపీ శ్రేణులకు తెలియని విషయం ఏంటంటే అంతా డొల్లా అని చెప్పేసి ఇప్పుడు శ్రేణులకి తేటతెల్లమైంది. అయితే మనకి పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే పిఠాపురం నుంచి అదే విధంగా 1,00,000 మెజారిటీ తగ్గకుండా వస్తుంది అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎంత వరకు మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? డెఫినెట్ గా అండి 50,000 నుంచి 1,00,000 మధ్య పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీ వస్తుంది. దాంట్లో దేర్ ఈజ్ నో డౌట్ అవుట్. పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీ వ్యక్తి రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టాలని రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా యావత్ తెలుగు యువతరం కోరుకుంటా ఉంది, చాలా బలంగా కోరుకుంటా ఉంది. ఇక నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ను చూశారు, ఇక నుంచి రాబోయే స్వర్ణాంధ్రప్రదేశ్ ను చూస్తారని చెప్పేసి మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా మేము తెలియజేస్తాం. అంటే ముందుగా ఏ డెవలప్మెంట్ ని చూస్తారు అని అనుకుంటున్నారు? డెఫినెట్ గా అభివృద్ధి. పోలవరం రాష్ట్రానికి తలమానికమైనటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. రాష్ట్రంలో నీరు ఉంటే, ఎక్కడ నీరు ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది, అక్కడ సంక్షేమం జరుగుతుంది అని చెప్పేసి నాటి రుద్రమదేవి కాలం నుంచి నేటి వరకు అది సుస్పష్టము. సో నీటి ప్రాజెక్టుల మీద యుద్ధ ప్రాతిపదికన చేస్తారు. సో రాష్ట్రంలో కరువు లేకపోతే, సుభిక్షంగా ఉన్నప్పుడు ఇంకెందుకు మిగతా వాళ్ళ ఆలోచన?